హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పాలకూర పెరుగు పచ్చడి చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాలకూర పెరుగు పచ్చడి మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలకూర పెరుగు పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, దంచిన 3 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, చిటికెడు ఇంగువ, 2 చిన్న కట్టల పాలకూరను సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పాలకూర మనకు ఈ విధంగా బాగా వేగిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పాలకూర చల్లారే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చడి చేసుకోవడానికి పెరుగు ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పెరుగును ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. పాలకూర చల్లారిన తర్వాత ముందుగా కలిపిన పెరుగును వేసుకొని కలుపుకోవాలి. పాలకూర పెరుగు పచ్చడి మీకు పల్చగా లేదంటే గట్టిగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మీకు ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ పాలకూర పెరుగు పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా పాలకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిని అన్నం ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పాలకూర పెరుగు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.